ఇండియాలో షిప్స్ రీసైక్లింగ్ చాలా పెద్ద ఇండస్ట్రీ. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా షిప్స్ రీసైక్లింగ్లో 30% ఇండియాలోనే జరుగుతుందంట. ఈ షిప్ రీసైక్లింగ్ అంటే ఏంటి అంటే, పాడైపోయిన షిప్స్, పడవలు, పెద్ద పెద్ద నౌకలు ఉంటాయి కదా, అవన్నీ ఉపయోగంగా లేనివి, పాడైపోయినవి, ఇలాంటివన్నీ తీసుకొచ్చి దానిలో వ్యర్థ పదార్థాలు తీసేసి మిగతా పార్ట్స్ని, కాంపోనెంట్స్ని తిరిగి యూజ్ చేసుకోవడం, ఇంకొక దానికి దేనికన్నా పనికొచ్చిదేమో చూడటం, ఇదంతా షిప్ రీసైక్లింగ్ అంటారు. ఇండియాలో ఇది మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఇండస్ట్రీ. అండ్ ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ షిప్ రీసైక్లింగ్ బిజినెస్ ఇండియాకే ఇస్తాయన్నమాట. దీనికి సంబంధించి ఇండియా ఒక బిల్ పాస్ చేసింది మన పార్లమెంట్. దాని పేరు రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ బిల్ 2019. ఈ బిల్లు లోక్సభలో, రాజ్యసభలో కూడా పాస్ అయిపోయింది. ఈ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ బిల్స్ 2019 అసలు ఎందుకు చేశారు? ఎందుకంటే షిప్స్ రీసైక్లింగ్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి, ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ప్రికాషన్స్. షిప్స్లో ఏదైనా హజార్డస్ మెటీరియల్, హానికరమైన మెటీరియల్ వాడినప్పుడు, అదేవిధంగా ఆ షిప్ రీసైక్లింగ్లో ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే అక్కడ పనిచేసే ఆ రీసైక్లింగ్లో పనిచేసే వర్కర్స్కి సేఫ్టీ కానీ, హెల్త్ హజార్డ్ కానీ, దాంతోపాటు వాళ్ళకి ఇచ్చే వేజెస్ కానీ, వీటన్నిటిని నిర్దేశించడానికి, అదేవిధంగా షిప్ రీసైక్లింగ్కి ప్రాపర్ సర్టిఫికేషన్, అంటే షిప్స్ రిజిస్టర్ అయిన సర్టిఫికేట్స్, తర్వాత రీసైక్లింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ ప్రాపర్ ఏజెన్సీస్, ప్రాపర్ అథారిటీస్ ద్వారానే షిప్ రీసైక్లింగ్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుద్ది అనమాట ఈ బిల్లు. సో షిప్స్ రీసైక్లింగ్ బిల్ 2019, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ, then passed in Rajya Sabha also. The bill restricts the use of hazardous material in the ships. షిప్స్లో హజార్డస్ మెటీరియల్ వాడకుండా ఉండడానికి రిస్ట్రిక్ట్ చేస్తుంది బిల్లు. అండ్ ద బిల్ విల్ అప్లై టు న్యూ షిప్స్, ఎగ్జిస్టింగ్ షిప్స్, కొత్తగా వచ్చే నౌకలకు, ఎగ్జిస్టింగ్ షిప్స్ కూడా, అండ్ వేరే ఇతర దేశాల నుంచి మనకు వచ్చే షిప్స్ సంబంధించి కూడా ఈ రీసైక్లింగ్ బిల్ అప్లై అవుతుంది అనమాట. అండ్ ఈ బిల్ షిప్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా, ఏదైతే షిప్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఇండియాలో, వాళ్ళందరికీ కూడా ఈ బిల్లు వర్తిస్తుంది అనమాట. అండ్ ద బిల్ డిఫైన్స్ షిప్ రీసైక్లింగ్. షిప్స్, పడవలు రీసైక్లింగ్, పెద్ద పెద్ద నౌకలు రీసైక్లింగ్ అంటే ఏంటి అని చెప్పి ఈ బిల్ డిఫైన్ చేస్తుంది. ద బిల్ డిఫైన్స్ షిప్ రీసైక్లింగ్ యాజ్ డిస్మాంట్లింగ్ ఆఫ్ ఎ షిప్. పూర్తిగా షిప్ భాగాలను విడగొట్టేసి దాన్ని కాంపోనెంట్స్గా తీసేసి, కొన్ని కాంపోనెంట్స్ అవసరమైనవి రీయూజ్ చేయటం అనమాట. అవసరమైతే వాటిని రీయూజ్కి పనికొచ్చే విధంగా స్పేర్ పార్ట్స్ అన్ని తీసేసి, సో దీన్నే షిప్ రీసైక్లింగ్ అంటారు. మనకి పెద్ద పెద్ద మిలిటరీ ఎక్విప్మెంట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్లో ఇంకొక పదం కూడా ఉంది, రీసైక్లింగే కాదు, ఇంకొక పదం ఓవర్ హాలింగ్ అంటాం. OVERHAULING. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా వాళ్ళు చాలా పెద్ద పెద్ద ట్యాంక్స్, పెద్ద పెద్ద షిప్స్ అన్నీ చేశారు కదా. అన్ని షిప్స్, అన్ని ట్యాంక్స్ యూజ్ అవ్వట్లేదు అని చెప్పి పడేయరు. వాళ్ళు వాడకపోయినా దాన్ని మెయింటైన్ చేస్తారనమాట. ఉదాహరణకి, మన ఇంట్లో పాత సైకిలో, స్కూటర్ ఉందనుకోండి, అది వాడకపోయినా 3 నెలలకో 6 నెలలకో తీసి దాన్ని రిపేర్ చేసి దానికి గ్రీజ్ అన్ని పెట్టి మళ్ళీ నడుస్తుందో లేదో చూస్తాం అనమాట. దాన్నే ఓవర్ హాలింగ్ అంటాం. కొన్ని కొన్ని దేశాలు బడ్జెట్లు, ఒకప్పుడు రష్యాలో 1970s 1980sలో రష్యన్ బడ్జెట్లో సింహభాగం, మేజర్ రష్యన్ బడ్జెట్ ఓవర్ హాలింగ్కి వెళ్ళిపోయేదంట. అంత డిఫెన్స్ ఎక్విప్మెంట్ రష్యా ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, లేకపోతే ఒకప్పుడు ఒక పెద్ద షిప్ గురించి పెద్ద గొడవైంది, దాదాపు 10-12 సంవత్సరాల క్రితం. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివింది అనమాట. క్లెమెన్షు అనే ఒక షిప్ ఉంది. క్లెమెన్షు అనే షిప్, అది ఫ్రాన్స్కి సంబంధించింది. ఆ షిప్ ఇండియాకి రీసైక్లింగ్కి వచ్చింది. దానిలో చాలా వ్యర్థ పదార్థాలను కూడా తీసుకొచ్చింది అని చెప్పి. మనకి ఇండియాకి ఏదైనా వ్యర్థ పదార్థాలు వచ్చి మన దగ్గర దాన్ని డిస్పోజ్ చేస్తుంటే దానికి ఇంకొక కన్వెన్షన్ ఉంది, దాన్నే బేసల్ కన్వెన్షన్. బేసల్ కన్వెన్షన్ ఆన్ హజార్డస్ మూమెంట్స్ అంటాం. అది వేరు అనమాట. దానిలో హజార్డస్ పదార్థాలు, ఆ చెత్త చెదారం, ప్లాస్టిక్ వేస్ట్, కెమికల్ వేస్ట్, ఇట్లాంటివన్నీ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వస్తే అది వేరు. అయితే ఈ షిప్ రీసైక్లింగ్ సంబంధించి మాత్రం ఉన్న కన్వెన్షన్ హాంకాంగ్ కన్వెన్షన్. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఈ షిప్ రీసైక్లింగ్ బిల్ అనేది హాంకాంగ్ కన్వెన్షన్కి అనుగుణంగా చేశారు. ఈ టాపిక్ బాగా గుర్తుపెట్టుకోండి.
షిప్ రీసైక్లింగ్ సంబంధించి అయితే హాంకాంగ్ కన్వెన్షన్. అదే ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అది వేరు, అది బేసిల్ కన్వెన్షన్. బేసిల్ కన్వెన్షన్ ఏమో మనం బేసిల్ కన్వెన్షన్ అనేది 2 చోట్ల వస్తాయి, ఒకటి బ్యాంకింగ్లో, ఒకటి ఎన్విరాన్మెంట్లో. బ్యాంకింగ్ ఇక్కడ తీసుకురావద్దు. ఎన్విరాన్మెంటల్ బేసిల్ కన్వెన్షన్ అంటే ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశ సరిహద్దులోకి హజార్డస్ వేస్ట్ రావటం. జనరల్గా హానికరమైన వ్యర్థ పదార్థాలు షిప్ ద్వారానే పంపించేస్తారనమాట. కంప్యూటర్ స్పేర్ పార్ట్లు, దానిలో ఉన్న బ్యాటరీసు, దానిలో ఉన్న వేస్టేజ్ ఎలక్ట్రానిక్ గుడ్స్, దానికి సంబంధించిన ఇంకా చెత్త చెదారం అంతా వేసి కూడా షిప్లు పంపించేస్తారు. ఇలాంటి షిప్లు వేరే ఒక పేరు చెప్పి వస్తాయి ఇండియాకి, అంటే ఏదైనా కన్సైన్మెంట్ రూపంలో వస్తాయి, కానీ దానిలో వ్యర్థ పదార్థాలు ఉంటాయి అనమాట. దాన్ని ఇండియాలో తక్కువ రేటు కొనుక్కుని ఆ వ్యర్థ పదార్థాలని మళ్ళీ రీసైకిల్ చేసి వాడేవాళ్ళు కూడా ఉంటారు. షిప్స్ రీసైక్లింగ్ వేరు, షిప్లో ఉండే వ్యర్థ పదార్థాలు రీసైక్లింగ్ వేరు అనమాట. ఓకే, ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు షిప్ రీసైక్లింగ్ సంబంధించి హాంకాంగ్ కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్కి సంబంధించి మనకి ఇప్పుడు ఈ షిప్స్ రీసైక్లింగ్ బిల్ చేశారనమాట. ఇండియా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీట్ అవడానికి, అంటే ఇంటర్నేషనల్ ఏ షిప్ వచ్చినా సరే ఒకటే స్టాండర్డ్, గ్లోబల్ స్టాండర్డ్స్ అనమాట. దానిలో సేఫ్టీ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ప్రికాషన్స్ ఉంటాయి. అండ్ ఎవరైతే షిప్స్లో హజార్డస్ మెటీరియల్స్ వాడారో వాళ్ళకి 3 నెలలు జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా, ఇదంతా ఉంటుంది. అలానే షిప్ రీసైక్లింగ్ ఇండియాలో ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఇండియాలో షిప్ రీసైక్లింగ్ అనేది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అనమాట. ఆథరైజ్డ్ రీసైక్లింగ్ ఏజెన్సీస్, ఆథరైజ్డ్ రీసైక్లింగ్ అథారిటీస్ మాత్రమే షిప్ రీసైక్లింగ్ చేయాలి. దాంతోపాటు ఎవరైతే షిప్ రీసైక్లింగ్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండాలి. వాళ్ళు హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, వెల్ఫేర్ ఆఫ్ ద వర్కర్స్ ఇవన్నీ చూసుకుని చేయాలన్నమాట. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ కూడా చూడాలి. ఈ షిప్ రీసైక్లింగ్ బిల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కిందకు వస్తుంది. అండ్ ఈ బిల్లుకి సంబంధించి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ షిప్ రీసైక్లింగ్. సో దానికి అనుగుణంగా ఇండియా ఇది చేసింది. అండ్ ఇప్పుడు గుజరాత్లో అలంగ్ పోర్ట్ అని ఒక పోర్ట్ ఉంది. దాదాపు ఇండియాలో మేజర్ షిప్ రీసైక్లింగ్ అంతా అక్కడ జరుగుతుంది. గుజరాత్లో అలంగ్, ALANG, అలంగ్ పోర్ట్. మీరు 2-3 అంశాలు ఇక్కడ రీసెర్చ్ చేయండి. అది ఒకటి, గుజరాత్లో అలంగ్ పోర్ట్ గురించి చూసుకోండి, దాని లొకేషన్ చూసుకోండి. రెండోది హాంకాంగ్ కన్వెన్షన్. మూడోది అది సపరేట్ టాపిక్, బట్ స్టిల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆ టాపిక్ ఏంటంటే బేసిల్ కన్వెన్షన్ ఆన్ హజార్డస్ వేస్ట్, ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆన్ హజార్డస్ వేస్ట్. అండ్ దానిలో ఈ మధ్య ప్లాస్టిక్ వేస్ట్ కూడా కలిపేశారు. బేసిల్ కన్వెన్షన్లో లాస్ట్ ఇయర్ ప్లాస్టిక్ వేస్ట్ కూడా తీసుకొచ్చారనమాట. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనిలో ఆయిల్ స్పిల్స్. ఈ షిప్ రీసైక్లింగ్ బిల్లో షిప్లో చాలా వరకు షిప్స్ పెద్ద పెద్ద నౌకల్లో, కమర్షియల్ నౌకల్లో ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాం, ఎక్కువ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ జరుగుతుంటాయి. దానిలో ఏదైనా ఆయిల్ స్పిల్ అయితే రెస్పాన్సిబిలిటీ, దీని గురించి కూడా ఈ షిప్ రీసైక్లింగ్ బిల్లో డిస్కస్ చేశారు. ఇది సపరేట్ టాపిక్, ఆయిల్ స్పిల్స్ ఎలా అవుతాయని సపరేట్గా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా షిప్ రీసైక్లింగ్ సర్టిఫికెట్ ఇస్తారు ఇండియాలో. సర్టిఫైడ్ షిప్స్కి రీసైక్లింగ్ ఫెసిలిటీ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఇది కూడా హాంకాంగ్ కన్వెన్షన్కి అనుగుణంగా చేశారు. సో షిప్ రీసైక్లింగ్, హాంకాంగ్ కన్వెన్షన్. ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్, బేసిల్ కన్వెన్షన్. ఈ మధ్య బేసిల్ కన్వెన్షన్లో ప్లాస్టిక్ వేస్ట్ కూడా యాడ్ చేశారు. అలానే గుజరాత్లో అలంగ్ పోర్ట్. ప్రపంచంలో 30% ఆఫ్ షిప్ రీసైక్లింగ్ ఇండియాలోనే జరుగుతుంది. షిప్ రీసైక్లింగ్ పడవలో ఉన్న భాగాలు, నౌకలో ఉన్న భాగాలు, అవి కాకుండా వ్యర్థ పదార్థాలకి అది సపరేట్ అనమాట. అండ్ ఒక 10-15 సంవత్సరాల క్రితం వ్యర్థ పదార్థాలు అంటే హజార్డస్ వేస్ట్ సంబంధించి క్లెమెన్షో అనే షిప్, ఫ్రెంచ్ షిప్ విషయంలో ఇండియాలో పెద్ద గొడవ అయింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ చాలా సందర్భాల్లో ఇలాంటి న్యూస్ అసలు బయటికి కూడా రాదనమాట. ఇండియా కామ్గా రిచ్ కంట్రీస్ హజార్డస్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ అండ్ ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇవన్నీ డంప్ చేసి వదిలేస్తాయి. ఇండియాకే కాదు, చాలా ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఈ పరిస్థితే వచ్చిందంట.